నమస్కారం అండి. నా పేరు డాక్టర్ వర్కిషన్, కన్సల్టెంట్ నియోనటాలజిస్ట్, ఆంధ్ర హాస్పిటల్, విశాఖపట్నం. మనం తరచూ అప్పుడే పుట్టిన బేబీస్ని ఎన్ఐసీలో అడ్మిట్ చేయాల్సి వస్తుంది. సో మోస్ట్ కామన్గా ఎందుకు బేబీస్ని ఐసీయూలో అడ్మిట్ చేయాల్సి వస్తుందంటే మెయిన్గా రెస్పిరేటరీకి సంబంధించిన కాజెస్ వల్ల. సో రెస్పిరేటరీ కాజెస్ అంటే మోస్ట్లీ మనం వినేది అంటే రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ ఆఫ్ న్యూ బార్న్. సో మామూలుగా ఏమవుతుందంటే బేబీస్ తల్లి కడుపులో ఉండేటప్పుడు 32 to 34 వీక్స్ మధ్యలో సర్ఫాక్టెంట్ అనే కెమికల్ ప్రోటీన్ అనేది ప్రొడక్షన్ అవుతుంది. దీనివల్ల మెయిన్ యూజ్ ఏంటంటే లంగ్స్లో స్మాల్ బబుల్స్లా ఉంటాయి, బెలూన్స్లా ఉంటాయి. వాటిని ఏంటంటే ఆల్వియోలై అంటారు. ఈ ఆల్వియోలై ఓపెన్ అయి ఉండటానికి ఈ సర్ఫాక్టెంట్ ప్రోటీన్ అనేది హెల్ప్ చేస్తుంది. సో బేబీ డెలివరీ అయిపోయిన తర్వాత, బేబీ ఫస్ట్ పుట్టిన వెంటనే క్రై చేసిన తర్వాత, ఆక్సిజన్ అనేది లోపలికి తీసుకున్న తర్వాత లంగ్స్ ఓపెన్ అయి ఉండడానికి ఈ సర్ఫాక్టెంట్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఒకవేళ ఈ సర్ఫాక్టెంట్ ప్రొడక్షన్ అనేది లేకపోయినా, ఈ సర్ఫాక్టెంట్ ప్రొడక్షన్లో ఏదైనా ఇబ్బంది జరిగినా, సో దానివల్ల ఏమవుతుందంటే రెస్పిరేటరీ డిస్ట్రెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో మామూలుగా ఏమవుతుంది అంటే ఇన్ కేస్ మెయిన్గా కాజెస్ పరంగా చూసుకుంటే మెయిన్గా కాజెస్ ఏంటంటే బేబీస్ 32 to 34 వీక్స్ ముందు డెలివరీ అయితే ప్రీటర్మ్ డెలివరీ అంటారు. సో వాటి వల్ల ఏంటంటే సర్ఫాక్టెంట్ ప్రొడక్షన్ అనేది సరిగా ఉండదు. సో అందువల్ల కూడా రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అనేది మనం చూస్తాం. అంతేకాకుండా సమ్ జెనెటిక్ కాజెస్ ఏంటంటే ఈ సర్ఫాక్టెంట్ ప్రొడక్షన్లో ఇబ్బంది ఉంటుంది అనమాట. సో వాటి వల్ల కూడా మనం ఈ ఇబ్బందులు అనేది చూస్తాం. అంతేకాకుండా మికోని యాస్పిరేషన్ సిండ్రోమ్ అంటే బేబీ ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది మింగేసినప్పుడు, మోషన్ పాస్ చేసినప్పుడు అది స్టమక్లో కాకుండా లంగ్స్లోకి వెళ్ళినప్పుడు కూడా ఈ సర్ఫాక్టెంట్ పనితనాన్ని అది ఇబ్బంది గురి చేస్తుంది. సో దానివల్ల కూడా ఏంటంటే లంగ్స్ ఓపెన్ అవ్వకుండా మూసుకుపోవడానికి కాజ్ చేస్తుంది. సో అటువంటి సమయంలో కూడా మనం రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ చూస్తాం. అంతేకాకుండా కంజెనిటల్ న్యూమోనియా అంటే ఏంటంటే పుట్టుకతోనే బేబీకి లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఉంటుంది అనమాట. సో అటువంటిప్పుడు కూడా లంగ్స్ ఓపెన్ అవ్వకుండా ఉంటాయి. సో అటువంటి సమయంలో కూడా మనం ఏంటంటే ఈ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ మనం చూస్తాం. అయితే దీనికి మెయిన్గా ట్రీట్మెంట్ ఏంటంటే మెయిన్గా ఆక్సిజన్. బేబీ పుట్టిన వెంటనే క్రై చేసిందా లేదా మనం అడుగుతాం. ఎందుకంటే పుట్టిన వెంటనే బేబీ ఏంటంటే ఆక్సిజన్ తీసుకుంటే కనుక అది బ్రెయిన్కి వెళ్తే కనుక బేబీ ఏంటంటే తర్వాత కూడా సర్వైవల్కి, న్యూరో డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంట్. సో అందుకే పుట్టిన వెంటనే బేబీ క్రై చేసిందా లేదా అని మనం అడుగుతాం. సో అందువల్ల ఏంటంటే ఇటువంటి బేబీ ఏదైనా కొంచెం రెస్పిరేటరీ సంబంధించిన ఇబ్బంది వచ్చినా ఫస్ట్ మనం ఆక్సిజన్ ఇస్తాం. సో ఇందులో ఆక్సిజన్ కూడా 2-3 స్టెప్స్లో ఉంటుంది. మెయిన్గా ఏంటంటే ప్రాంగ్స్ ఆక్సిజన్ ఇస్తాం. అంటే ముక్కులో కొద్దిగా ఆక్సిజన్ మనం పెడతాం. సమ్ టైమ్స్ అంటే ఫుడ్ ఆక్సిజన్ అంటాం. చిన్న బాక్స్ టైప్లో కూడా బేబీకి ఆక్సిజన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో అంతకన్నా కొంచెం బేబీ ఆయాసం ఎక్కువ ఉంటే కనుక సిప్యాప్తో కూడా ఆక్సిజన్ మనం ఇస్తాం. కొద్దిగా ప్రెజర్స్, కొద్దిగా ఆక్సిజన్ లెవెల్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. సో మెయిన్ ఈ రెండు ఏంటంటే మైల్డ్ రెస్పిరేటరీ డిస్ట్రెస్లో మనం ప్రొవైడ్ చేస్తాం. సో ఇన్ కేస్ బేబీ కొంచెం సివియర్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ ఉంటే కనుక బేబీని మనం ఏంటంటే వెంటిలేటర్ మీద పెట్టాల్సి వస్తుంది. వెంటిలేటర్ మీద పెట్టడమే కాకుండా సర్ఫాక్టెంట్ అనేది ఏంటంటే ఈ ప్రోటీన్, ఈ ఇంజెక్షన్ అనేది మనకి బయట మార్కెట్లో దొరుకుతుంది. సో దాన్ని మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా లంగ్స్లోకి మనం ఏంటంటే ట్యూబ్ పెట్టేసి దాని ద్వారా సర్ఫాక్టెంట్ అనేది మనం ఇస్తాం. సో ఎప్పుడు వరకు ఇవ్వాలి అంటే బేబీ తనంతట తాను సర్ఫాక్టెంట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయటం, తనంతట తాను ప్రొడక్షన్ స్టార్ట్ చేసి లంగ్స్ ఓపెన్ చేసి ఉంచుకున్నంత వరకు మనకి సపోర్ట్ చేస్తాం. సో ఈ విధంగా మనం రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ని మనం ఏంటంటే ట్రీట్ చేయగలం. సో దీనికి మెయిన్గా ఏంటంటే ప్రివెన్షన్ దీన్ని మనం ఎలా చేయొచ్చు అంటే మోస్ట్ కామన్గా రెస్పిరేటరీ డిస్ట్రెస్కి అంటే ప్రీటర్మ్ డెలివరీస్. సో మనం ప్రీటర్మ్ డెలివరీస్ని ఎలా ప్రివెంట్ చేయగలం? సో మెయిన్గా ఏంటంటే ప్రెగ్నెంట్గా ఉన్న ఉమెన్ రెగ్యులర్గా గైనకాలజిస్ట్ దగ్గరికి తరచుగా ఫాలోఅప్లు వెళ్ళి వాళ్ళు చెప్పిన అన్ని రకాల జాగ్రత్తలు అన్నింటిని ఫాలో అయితే కనుక మనం ఈ ప్రీటర్మ్ డెలివరీస్ అనేది మనం అవాయిడ్ చేయగలం.